ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో విధ్వంసం చెలరేగినటువంటి నేపథ్యంలో కొన్ని పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఆ ఈవీఎంల దగ్గర బయటపడినటువంటి వీవీప్యాడ్ల స్లిప్పులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ కొన్ని వార్తలు ఆ స్లిప్పులను ఆధారంగా చేసుకొని ఇప్పుడు తెరమీదకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని ప్రాంతాల్లో అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విధ్వంసం చెలరేగిన సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను పగలగొట్టిన నేపథ్యంలో అక్కడ వీవీప్యాడ్కి సంబంధించినటువంటి స్లిప్పులు ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డాయి. వాటిల్లో ఎక్కువ స్లిప్పులు కూటమికే ఓటేసినట్లుగా సైకిల్ గుర్తుకు సంబంధించినటువంటి ఈ స్లిప్పులే ఎక్కువగా బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇక కూటమి అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీకి వేవ్ ఉండిందా? ఫలితాలు విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వేవ్ ఉంది కాబట్టి అక్కడ వీవీప్యాడ్లలో నుంచి ఆ స్లిప్పులు బయటపడినప్పుడు చూస్తే 90% వరకు తెలుగుదేశంకి అనుకూలమయంగానే కనపడుతుంది. అంటే ఆ స్లిప్పుల్లోంచి ఎవరు కూడా టచ్ చేయలేదు. సో అక్కడ తీసిన ఫోటో విజువల్స్ చూస్తే అన్నీ కూడా సైకిల్ గుర్తు ఉండటమే కానివ్వండి, వీటన్నిటి మూలానే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆ రోజు ఆయన అక్కస అక్కడ బయటపెట్టడం కూడా జరిగి ఉంటుంది. ఆయన పగలగొట్టిన విధానంలో కూడా చూస్తే ఆయన ఆ రోజు అక్కడ చేసిన దౌర్జన్యం కూడా, అంటే ఇప్పటి వరకు కూడా ఆయన కనపడకుండా తిరిగిన విధానం కూడా చూస్తుంటే ఒకసారి హైదరాబాద్ అంటారు, ఒకసారి ఆంధ్ర అంటాడు, ఒకసారి ఏమో హౌస్ అరెస్ట్ చేశాం, ఫస్ట్లో హౌస్ అరెస్ట్లో పెట్టారు అని అన్నారు. హౌస్ అరెస్ట్ నుంచి తర్వాత నెక్స్ట్ డేకి ఆయన దీనిలో యూట్యూబ్ ఛానల్లోనే ఎక్కడో కనపడినట్టున్నాడు, ఎక్కడో సోషల్ మీడియాలోనో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టి నేను 2 hours డిస్టెన్స్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు అని అన్నాడు. సో 2 hours నిన్ను హౌస్ అరెస్ట్ చేసినప్పుడు హౌస్లో ఉండాలి, సో నువ్వు అక్కడ నుంచి తప్పించుకొని 2 hours డిస్టెన్స్లో ఉన్నా పారిపోయినట్టే లెక్క, ఆ రోజే నువ్వు పారిపోయినట్టే. సో తర్వాత నుంచి ఏంటంటే ఆయన ఫోన్స్ కానివ్వండి, ఆయన గన్మెన్స్నే కానివ్వండి, ఎవరిని విచారించిన, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని విచారించినా కూడా వాళ్ళు కూడా అతనితో లేరు. ఫోన్స్ కూడా వదిలేసేయటం, ఆయన వెహికల్ని వదిలేసేయటం, ఇవన్నీ కూడా చూసాం. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో కూడా తెలియదు. అంటే విదేశాలు కూడా పారిపోయే పని జరిగింది అనేది కూడా ఒక కుట్ర జరిగింది. సో వెళ్ళిపోయేవాడు అనేది కూడా ఒక ఇది నడిచింది నిన్నటి మధ్యాహ్నం వరకు కూడా. సరే ఈయన ఇంత చేస్తున్నాడు అని అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరుండి చేయిస్తున్నారు ఆయన్ని? ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరో అయితే ఆయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, పెద్ద హస్తమే ఉంది. సో లేకుండా ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఆయన అక్కడి నుంచి డైరెక్షన్ నడిపిస్తున్నాడా? సో దీనిలో ఫస్ట్ నుంచి కూడా అందరికీ ఒక డౌట్ఫుల్ ఇది ఉంది సిఎస్ గారి విషయంలో. జవహర్ రెడ్డి గారిని మార్చాలనేది అయితే ప్రతి ఒక్కళ్ళు కోరుకున్న విషయమే. ఎందుకంటే ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడిగా పనిచేస్తున్నారే కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులాగా పనిచేయట్లేదు. సో దాని మూలానైతే ఆయనని అరెస్ట్ చేసే ప్రతి మూమెంట్ కూడా ఆయనకి తెలుస్తుంది కాబట్టి జవహర్ రెడ్డి గారికి. సో ఈరోజు ఆయన ఎక్కడున్నాడో ఏంటో ఇవన్నీ కూడా ఆయనకి తెలిసే అవకాశాలు ఉంది కాబట్టి ఆయన డైరెక్షన్లో ఇది నడుస్తుండడం మూలాన ఆయన పట్టుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. సో ఇది ఇంకొక విషయం కూడా జరిగింది ఇక్కడ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన విదేశాల టూర్ వెళ్ళే రోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఆయన సోదరుడు ఆయన వెళ్ళి కలవటం కూడా జరిగిందని అంటున్నారు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు కదా ఈయనని వీవీప్యాడ్స్ అనేది పగలగొట్టడం జరిగింది, నేలకేసి కొట్టాడు అనేది తెలిసే ఉంటుంది. సో అది వెళ్ళి ముందే చెప్పుకున్న మూలాన ఆయన అధికారులకి ఆయన గైడెన్స్ ఇచ్చి వెళ్ళాడా? ఇవన్నీ కూడా చర్చ నడుస్తూనే ఉంది అందరి దగ్గర కూడా. సో ఇదంతా చూస్తుంటే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నడుస్తుంది ఈ చర్చ. మెయిన్ నడిచేది తాడేపల్లి ప్యాలెస్. అంటే ఈయన దొరకనంత వరకు దీని వెనకాల ఎవరు హస్తం ఉందనేది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా కొంతమంది నాయకులు సపోర్ట్ ఉండబట్టే బోర్డర్ దాటించగలిగారు అనేది, బోర్డర్ నుంచి దాటించడం జరిగింది
ఒక కాంగ్రెస్ లీడర్ కూడా ఉన్నారు, దీనిలో హస్తం ఉందనేది అయితే అంటున్నారు. సో ఇవన్నిటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో ఇక్కడ తెలంగాణ వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి కాబట్టి సో అది కూడా వాడుకుంటున్నాడు. దీని అన్నిటి వెనకాల అతన్ని అణువుగా అడుగడుగునా కాపాడుతూ వచ్చేది జగన్మోహన్ రెడ్డి అండ్ సిఎస్ జవహర్ రెడ్డి గారు అనేది ఇక్కడ స్పష్టంగానే తెలిసిపోతుంది. సో అంత పెద్ద అధికారులు ఉంటేనే ఇంత ఇప్పటి వరకు ఇంత డిపార్ట్మెంట్ అంతా ఇంత జల్లెడి పెడుతున్నా కూడా దొరకట్లేదు అని చెప్పుకోవడం, అది కూడా ఎక్కడ విదేశాలు కూడా వెళ్ళలేదు. ఏపీ ఆర్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే దొరకట్లేదు అని అంటే దీని వెనకాల అయితే పెద్దవాళ్ళ హస్తం ఉందనేది ఖచ్చితంగా అందరికీ డౌట్ ఉండింది. అది తెల్లమైంది ఈ రోజున. సో అంటే వీవీప్యాట్లో బయటపడినటువంటి స్లిప్పుల ద్వారానే అసలు ఆ వేవ్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతూ ఉంది, అర్థమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే ఒకటే ఒక చోట వీవీప్యాడ్లు బయటపడ్డాయి, అక్కడ కూడా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించబోతుంది అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన కోపం ఒక రకంగా చూపిస్తే అది ఇంకొక రకంగా ప్రజలకి అర్థమయ్యింది. అంటే రిజల్ట్స్ 4వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. సో ఇప్పుడు నుంచే రిజల్ట్స్ చూసుకోవచ్చు అన్నట్టు ఆ వీవీప్యాడ్లో నుంచి పడ్డ స్లిప్పులను చూస్తుంటే ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే తెలుగుదేశం కూటమితో కలిసిన తెలుగుదేశం అధికారం చేపడుతుంది అనేది అయితే మనకు స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే ఆ వీవీప్యాడ్లు స్లిప్పులు చూస్తుంటేనే అదేలాగానే ప్రతి చోట కూడా నిరుత్సాహపడిపోయారు కదా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయిన వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా నిరుత్సాహపడిపోయారు. సో గెలవం అనేది తెలిసిపోయింది, వాళ్ళు సర్దుకునే విధానం కూడా అందరికీ తెలుస్తుంది. అంటే ఎన్నికల కంటే ముందు కూడా పల్నాడు జిల్లాలో ఈసారి కూటమి బలంగా సత్తా చాటబోతుంది అంటూ కూడా రకరకాల సర్వేలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సర్వేలకు అనుగుణంగానే రిజల్ట్ కూడా కనబడబోతున్నాయి. అందుకే ఈ వీవీప్యాడ్లు సాక్ష్యంగా మారబోతున్నాయి వాటికి. అంటే గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశంకి అంత మాచర్ల నియోజకవర్గం పట్టు లేదు, కానీ అలాంటి చోటే ఈ రోజున అంత మెజారిటీ కనపడుతుంది. ఆ వీవీప్యాడ్లో ఉన్న స్లిప్లన్నీ చూస్తుంటే మనకు మెజారిటీ అనేది కనపడుతుంది. కానీ అక్కడే అలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. సో ఖచ్చితంగా అంటే ఎప్పుడు మెజారిటీ రాని ప్లేస్లోనే అంత భారీ మెజారిటీ వస్తుంటే ఇంకా మిగతా రాష్ట్రం మొత్తం ఎలాంటి వేవ్ సృష్టిస్తుంది అనేది అయితే మనకి ఎక్కడ తెలుసు. అంటే పల్నాడు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7టిని తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి కైవసం చేసుకోబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవకాశాలు అయితే ఎక్కువే కనబడుతున్నాయి. అంటే డౌట్ ఉన్న ప్లేస్లో అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే డౌట్ ఉన్న నియోజకవర్గాల్లోనే వీవీప్యాడ్ పగలటం జరిగింది, నేలకేసి కొట్టడం జరిగింది, దానిలోనే మనకు మెజారిటీ కనపడుతున్నప్పుడు మిగతా చోట్ల కూడా మనకు స్పష్టంగా నర్సరావుపేట ఎంపీ స్థానం కూడా కూటమి గెలుచుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా నర్సరావుపేట కూడా ఎంపీ స్థానం గెలిచే అవకాశం అయితే కూటమికి ఉంది. ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి కూటమికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఆయన 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఏపీ ప్రజలు కల్పిస్తున్నారు.